ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, విద్యార్థులకు నమస్కారాలండి. ఇంతకుముందు నేను ఇదే సంభావ్యత అధ్యాయంలో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 13వ అధ్యాయం అయినటువంటి సంభావ్యతలో ప్రతి లైన్ కూడా చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోవడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది కూడా ఎలా ఉందంటే ప్రస్తుతం ఖచ్చితంగా చదివితే చాలా బాగుంటుంది అనే అభిప్రాయం కలిగించేటట్లు ఉందన్నమాట. అంటే కాస్త ఏకాగ్రతతో చదివితే చాలా వరకు ఉపాధ్యాయుని యొక్క పాత్ర లేకుండానే చాలా వరకు అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతోనే నేను టెక్స్ట్ బుక్ చదువుతూ చెప్పాలన్నటువంటి ఒక ఇష్టంతో, ఒక లక్ష్యంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ ఉపయోగపడితే చాలా సంతోషంగా ఉంటుంది. మరి ఈరోజు చూస్తే నిన్న నేను చేసిన దానికి కంటిన్యూ చేస్తున్నాను. 306వ పేజీలో నిన్న దాదాపు సగం వరకు ప్రతి లైన్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈరోజు మిగతా పారాగ్రాఫ్స్ కంటిన్యూ చేస్తాను. సో అందరికీ స్వాగతం. 306వ పేజీలో 13.2 హెడ్డింగ్ ఏముందంటే చూసుకోండి విద్యార్థులు. సంభావ్యత సైద్ధాంతిక వివరణ. సంభావ్యత సైద్ధాంతిక వివరణ. ఇంకొకసారి చెప్తున్నాను ఏమంటే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని వింటే ఉపయోగకరంగా ఉంటుంది విన్న వాళ్ళందరికీ కూడా. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకో. ఓకే. సంభావ్యత సైద్ధాంతిక వివరణ. యాదృచ్ఛిక ప్రయోగంలో నిష్పాక్షిక నాణెమును ఎగురవేయుట అన్న సందర్భంను గమనించండి. ఈ లైన్ చదివిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే యాదృచ్ఛిక ప్రయోగం. యాదృచ్ఛికం అనే పదం మన తెలుగులో ఎక్కువగా వింటుంటాం. యాదృచ్ఛికం అంటే ఒక ప్రయత్నం అన్నమాట. యాదృచ్ఛికంగా చేయడం అంటూ మనం వింటూ ఉంటాం. యాదృచ్ఛిక ప్రయోగం అంటే ఒక ప్రయత్నం, అంటే నాణెంను ఎగురవేయడం కానీ, పాచికలు ఎగురవేయడం కానీ అలాంటిదన్నమాట. సో మళ్ళొకసారి ఆ లైన్ చూస్తే యాదృచ్ఛిక ప్రయోగంలో నిష్పాక్షిక నాణెమును ఎగురవేయుట అను సందర్భంను గమనించండి. నిష్పాక్షిక అంటే ఎటువంటి పక్షపాత ధోరణితో చేయనటువంటి పని అన్నమాట. నిష్పాక్షిక నాణెము అంటే నాణెము వంకరపోవడం కానీ, లేదా రెండు వైపులా ఒకే గుర్తు బొమ్మ లేదా బొరుసు రెండు పక్కల అట్లా జరగవు, అలా ఉండదు. ఒకవేళ ఉండే పరిస్థితి వస్తే దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయకూడదు అనమాట. సెకండ్ లైన్. ఇచ్చట నాణెము సౌష్ఠవంగా ఉన్నప్పుడు బొమ్మ లేక బరుసుపడే సంభవములలో ఏది ఎక్కువ అన్నాడు. ఇచ్చట నాణెం సౌష్ఠవంగా ఉన్నప్పుడు అంటే ఎటువంటి వక్రం లేకుండా కరెక్ట్గా ఆ కాయిన్ ఉండడం అన్నమాట. మూడో లైన్ చూస్తే ఏది తక్కువ అనుటకు అవకాశం లేదు. అంటే నాణ్యం సరిగ్గా ఉన్నప్పుడు బొమ్మ పడడానికి ఎంత అవకాశం ఉంటుందో బరుసు పడడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అందువల్ల నాణ్యమును నిష్పాక్షికము అని, ఎగురవేయటను యాదృచ్ఛిక ప్రయోగము అని అంటారు. సో నాణ్యము కరెక్ట్గా ప్రింట్ అయి ఉంటే అది నిష్పాక్షికమని, ఎగురవేయటం అంటే ఎగురవేసే ప్రయత్నాన్ని యాదృచ్ఛిక ప్రయోగం అని అంటారనమాట. బొమ్మ బరుసులను సమసంభవ ఘటనలు అంటారు. అంటే బొమ్మ పడేదాన్ని, బరుసు పడేదాన్ని సమసంభవ ఘటనలు అంటారు. చక్కటి తెలుగు ఉంది ఇక్కడ. సమసంభవ అంటే సంభవం అంటే జరగడం, సమ అంటే ఒకే విధమైనటువంటి, ఘటన అంటే ప్రయత్నం. సమసంభవ ఘటనలు ఇంగ్లీష్లో ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటారు. సో ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది. సెకండ్ పారాగ్రాఫ్కి వస్తే ఈ పాఠ్యాంశంలో యాదృచ్ఛిక ప్రయోగంలో వెలువడు ఫలితములు సమసంభవమైనవిగాను మరియు ప్రతిరూప ఆవరణ పరిమితమైనదిగాను పరిగణించబడ్డాయి. దీని అర్థం ఏంటంటే ఈ పాఠ్యంలో మనం చేసేటువంటి నాణెం ఎగురవేయడము, పాచికలు ఎగురవేయడం, దొర్లించడం లాంటి యాదృచ్ఛిక ప్రయోగంలో వచ్చే ఫలితాలకు సమాన అవకాశాలు ఉంటాయి.
అంటే స్థూలంగా చెప్పాలంటే కావాలని ఇదే ఫలితం రావాలి అనేటట్లు ఉండదన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రతిరూప ఆవరణ పరిమితమైనదని వచ్చింది. ప్రతిరూప ఆవరణ అంటే ఒక పాచికని వేసినప్పుడు దాన్ని ఆ ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి వేరే విరుద్ధ పరిస్థితులు ఉండవు అన్నమాట. అంటే నాణ్యం అనేది ఎగురవేసినప్పుడు స్ట్రైట్గా గాలిలోకి వెళ్ళి కింద పడ్డాం అనమాట. ఆ కింద పడినప్పుడు ఎక్కడో ఇరుక్కోవడం అన్నట్లు, లేదా అది ఇంకెక్కడో పడిపోవడం అన్నట్టు అలాంటి ప్రతిరూప పరిస్థితులు లేనప్పుడు ఈ ప్రయోగాలను మనం చేయాలి. కనుక నాణెములు లేక పాచికలను తీసుకున్నప్పుడు అవి నిష్పాక్షికమైనవిగా పరిగణించాలి. అంటే నాణేలు కానీ పాచికలు కానీ ఎటువంటి ట్రబుల్స్ లేకుండా ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు నేను 7వ లైన్కి వెళ్తున్నా. ఒక ఘటన ఈ అంటే చూడండి ఈవెంట్, ఇంగ్లీష్లో ఈవెంట్ అంటాం. ఘటన అంటే ఇంకొకసారి ఘటన అంటే అది బొమ్మ పడడం ఒక ఘటన, బొరుసు పడడం ఒక ఘటన, అలాంటివి అన్నమాట. ఇక ప్రాయోగిక సంభావ్యత అంటే మనం ఆ ప్రయోగం చేసినప్పుడు వచ్చేటువంటి ఫలితం P(E)ను లెక్కించుటకు సూత్రం P(E) ఈకు అనుకూల పర్యవసానముల సంఖ్యపై మొత్తం పర్యవసానముల సంఖ్య. మరి మనం చేసేటువంటి ప్రయోగంలో బొమ్మ పడ్డం కానీ లేదా బొరుసు పడ్డం కానీ అటువంటి యొక్క సంభావ్యతను లెక్కించడానికి సూత్రం ఇది. P(E) అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్. మనం ఏదైతే కోరుకుంటామో ఆ ఘటన పడడానికి సంభావ్యత కనుక్కోవడానికి ఇది సూత్రం అన్నట్టు. ఇది ఈ మొత్తం సంభావ్యత అధ్యాయానికి ఇది ఒక హార్ట్ లాంటిది ఈ సూత్రం లేకుండా ఈ అధ్యాయం లేదని మనం చెప్పుకోవచ్చు. సో ఈకు అనుకూల పర్యవసానముల సంఖ్యపై మొత్తం పర్యవసానముల సంఖ్య, ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం పేజ్ నెంబర్ 307కి వెళ్తే అక్కడ మనకు ఇవి చేయండి అనే ఒకటి బాక్స్ కనబడుతుంది పింక్ కలర్లో, చూస్తున్నారు కదా. వాటి గురించి ఆలోచిద్దాం. ఇట్లా మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి అనే క్వశ్చన్తో రాశారు అక్కడ. క్రింది ఘటనలలో దేని పర్యవసానములన్నీ సమసంభవాలు అనే ప్రశ్న అడుగుతున్నాడు. మామూలుగా ఇవి చేయండి అనేది విద్యార్థులు చేయాలి. అంటే ఉపాధ్యాయుడు చెప్పిన తర్వాత ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని వీళ్ళు సొంతంగా చేసుకోవాలి. రానప్పుడు ఉపాధ్యాయుని సంప్రదించాలన్నమాట. సరే, దీంట్లో 1వ ప్రశ్న, పాచికను అంటే డైస్ మనము వైకుంఠపాలి అంటే పాములు నిచ్చెనలు ఆట ఆడుతుంటాం చిన్నప్పటి నుంచి, దాన్ని వైకుంఠపాలి అంటారు. అది ఆడేటప్పుడు మనకు 6 మొహాలు ఉండేటువంటి ఒక డై ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో ఓ చోట ఒక చుక్క ఉంటుంది, తర్వాత 2 చుక్కలు, 3 చుక్కలు, 4 చుక్కలు, 5 చుక్కలు, 6 చుక్కలు కూడా ఉంటాయి. సో దానికి సంబంధించిన ప్రశ్న ఇది. 1వది, పాచికను ఎగురవేసినప్పుడు 1, 2, 3, 4, 5 లేక 6 పడుట. అంటే మన పాచిక ఎగరేసినప్పుడు 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 పడడానికి సమసంభవాలు అంటున్నాడు. అంటే సమాన అవకాశం ఉంటుందా లేదా, వీటిల్లో ఏదైనా ఒకదానికి ఎక్కువ అవకాశం ఉంటుందా అని ఆలోచిస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కదానికి కూడా సమాన అవకాశాలు ఉంటాయి కాబట్టి సమసంభవాలు. ఇది 1వ క్వశ్చన్. 2వ ప్రశ్న చూడండి. 5 ఎరుపు, 4 నీలం, 1 నలుపు బంతులు గల సంచి నుండి ఒక బంతిని యాదృచ్ఛికంగా తీయుట. పిల్లలు ఇక్కడ మళ్ళొకసారి యాదృచ్ఛికంగా అంటే నేను కేవలం ఈ బంతినే తీయాలనే ఉద్దేశంతో కాకుండా ఏదైనా రావచ్చు అనేటట్లు చేయడం అన్నమాట యాదృచ్ఛికంగా తీయడం అంటే. సో ఇక్కడ చూస్తే ఎరుపు బంతులు ఎక్కువ ఉన్నాయి, నలుపు బంతులు ఒకటే ఉంది కాబట్టి దీంట్లో ఎరుపు, నీలం, నలుపు బంతులకు సమాన అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఆలోచిస్తే ఎరుపు బంతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి ఎక్కువ అవకాశం ఉండొచ్చు. మీరు 9th క్లాస్లో కూడా ఇదే అధ్యాయం చదివేటప్పుడు ఇలాంటి ప్రశ్న మీకు వచ్చి ఉంటుంది, గమనించుకోండి, గుర్తు తెచ్చుకోండి.
సో రెండో ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే సమసంభవాలు కాదు. 3. క్యారమ్స్ ఆటను గెలుచుట. క్యారమ్స్ ఆట అన్నప్పుడు మరి ఆ ఆడేవాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి ఒక ఛాంపియన్గా ఉండొచ్చు, లేదా ఇంకెవరన్నా వచ్చో తెలియదు కాబట్టి మొత్తానికి ఇది ఒక ఆట కాబట్టి గెలవచ్చు, గెలవకపోవచ్చు. గెలవడానికి ఎంత అవకాశం ఉంటుందో ఓడిపోవడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కూడా సమసంభవాలు. 4వ క్వశ్చన్, రెండంకెల సంఖ్యలో ఒకట్ల స్థానము 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 లేక 9 అగుట. మరి రెండంకెల సంఖ్యలు మనకు తెలుసు 10 నుంచి మొదలవుతాయి, 99 వరకు ఉంటాయి. అంటే ఒకట్ల స్థానం ఉంటుంది, 10ల స్థానం ఉంటుంది. దీన్నే రెండంకెల సంఖ్య అంటాం. దాంట్లో మీరు ఏదైనా తీసుకోండి, ఖచ్చితంగా ఒకట్ల స్థానంలో 0 కానీ లేదా 1, 2, 3, 4, 5, 6, 7, 8 లేక 9 ఉంటుంది. వీటికి కాకుండా వేరే ఉండడానికి అవకాశమే లేదు కాబట్టి వీటన్నిటికి కూడా సమాన అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి సమసంభవాలే. తర్వాత 5వ ప్రశ్న చూస్తే 10 ఎరుపు, 10 నీలం, 10 నలుపు రంగు బంతులు గల సంచి నుండి ఒక బంతిని యాదృచ్ఛికంగా తీయుట. ఈ ప్రశ్నకు మనం సమాధానం చేసేటప్పుడు పైన ఉన్న రెండవ ప్రశ్నను కూడా ఇంకోసారి గుర్తు చేసుకుంటే మనకు తెలుసు. రెండవ ప్రశ్నలో ఎరుపు బంతులు ఎక్కువ ఉన్నాయి, నీలం కొంచెం తక్కువ ఉన్నాయి, నలుపు ఒకటే ఉంది. కానీ ఇక్కడ అన్నీ సమానంగా ఉన్నాయి 5వ ప్రశ్నలో కాబట్టి ఇది సమసంభవాలు. 6. జూలై నెలలో ఒకరోజు వర్షం రావడం. మామూలుగా జూలై నెల అంటేనే వర్షాకాలం, వర్షాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో సమాన అవకాశం అని చెప్పడం కష్టమవుతుంది ఇక్కడ కాబట్టి ఇది సమసంభవం కాదు. అంటే రెండో ప్రశ్న 6వ ప్రశ్న అనేది సమసంభవాలకు ఉదాహరణ కాదు, మిగతావన్నీ సమసంభవాలే. తర్వాత అనే ప్రశ్న చూస్తే పై అన్ని ఘటనల యొక్క పర్యవసానాలన్నీ సమసంభవాలైనా అంటే కాదని తెలిసిపోతుంది. నెక్స్ట్, ఈ పర్యవసానాలన్నీ సమసంభవాలైన 5 ఘటనలను, సమసంభవాలు కాని 5 ఘటనలను పేర్కొనండి అన్నాడు. ఇవి మనం స్వతహాగా మన నిజ జీవిత ఉదాహరణలు కానీ, అంటే కాయిన్ కానీ, పాచికలు కానీ, ఎగ్జామ్స్ పాస్ కావడం, ఫెయిల్ కావడం, ఇలాంటివి కొన్ని 5 ఉదాహరణలు రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, కృత్యం ఇచ్చాడు కింద ఎల్లో కలర్ బాక్స్లో. కృత్యం అంటే ఒక యాక్టివిటీ పెట్టాడు, ఇవి మనం చేయాలి, చేసి తెలుసుకోవాలి. మరి నేను చేసి చూసినాను, అది మీతో పంచుకుంటాను. ఇక్కడ ఒక నాణెంను 50 సార్లు, 100 సార్లు, 150 సార్లు ఎగురవేసి సంభవమైన బొమ్మ బొరుసు సంఖ్యలను లెక్కించండి, క్రింది పట్టికలో పూరించండి అన్నాడు. మరి ఇక్కడ క్రమ సంఖ్య, ప్రయోగాల సంఖ్య, బొమ్మ పడిన సంఖ్య, బొమ్మ పడుడు సంభావ్యత, బొరుసు పడిన సంఖ్య, బొరుసుపడు సంభావ్యత, 1, 2, 3 అని 3 రోస్ ఇచ్చారు, అంటే 3 అడ్డు వరుసలు ఇచ్చారు. దాంట్లో ప్రయోగాల సంఖ్య 50, 100, 150 ఉంది. నేను చేసి చూస్తే 50 సార్లు వేసినప్పుడు బొమ్మ 28 సార్లు పడింది, బొరుసు 22 సార్లు పడింది. రెండోసారి 100 సార్లు ఎగురవేసినప్పుడు బొమ్మ 56 సార్లు వచ్చింది, బొరుసు 44 సార్లు వచ్చింది. మూడోసారి చేస్తే 150 సార్లు నాణెంను ఎగురవేసినప్పుడు బొమ్మ 72 సార్లు వచ్చింది, బొరుసు 78 సార్లు వచ్చింది. మరి వాటి యొక్క బొమ్మపడి సంభావ్యత, బొరుసుపడి సంభావ్యత అని ఇక్కడ మనకు కాలం ఇచ్చారు కదా, దాంట్లో మనం ఇంతకుముందు మనం ముందు పేజీలో చేసిన సూత్రం బట్టి చేస్తే 0.56, 0.56, 0.48 వచ్చింది బొమ్మపడి సంభావ్యత. బొరుసుపడి సంభావ్యత 0.44, 0.44, 0.52 వచ్చింది. ఇవన్నీ కూడా చూస్తే దాదాపు 0.5కి, అంటే 0.5 అంటే 50% అన్నట్లు, అంటే 1/2కు దగ్గరగా ఉన్నాయి. మరి అక్కడ చూస్తే అడిగారు, అక్కడ పాఠ్యపుస్తకంలో పాఠ్య రచయితలు అడిగారు, పై ప్రయోగం నుండి మీరు ఏం గమనించారు? ప్రయోగంలోని ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ బొమ్మ లేక బొరుసుపడే సంభావ్యత 50%, అనగా 1/2కు దగ్గరగా అవుతున్నది కదా అంటే మనం అవును అనుకోవచ్చు.
ప్రయత్నాల సంఖ్య అపరిమితంగా చేయగల అన్ని ప్రయోగాల విషయంలో ఇటువంటి సంభావ్యతను లెక్కించవచ్చును అన్నాడు. అంటే ఇలాంటి ప్రయోగాలు చేసే ఏ దేంట్లైనా సరే మనం సంభావ్యతను లెక్కించవచ్చు. నెక్స్ట్ చివరి పారాగ్రాఫ్కి వెళ్తే సంభావ్యత మాదిరి ప్రయోగం అనుంది. నాణం ఎగురవేయుటలోనూ లేక పాచిక దొర్లించడంలోనూ ప్రయత్నాల సంఖ్య అపరిమితంగా చేయగలిగినప్పటికీ అన్ని ఘటనల విషయంలో ప్రయత్నాలకు కొన్ని అవధులు సాధ్యాసాధ్యములు ఉంటాయి. ఇది అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. నాణం ఎగురవేయుట లేదా పాచిక దొర్లించడంలో మనం ఎన్నిసార్లు అంటే 100 కానీ 200 సార్లు కానీ 1000 సార్లు కానీ లేదా 2000 సార్లు కానీ ఎంతైనా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, చూడొచ్చు కూడా. కానీ ఇప్పుడు మూడో లైన్ చూస్తే ఉదాహరణకు ఒక కృత్రిమ ఉపగ్రహమును అంతరిక్షంలోనికి పంపడం యొక్క ప్రాయోగిక సంభావ్యత. పేజీ తిప్పి చూస్తే కనుగొనడానికి భూకంపము తాకిడికి పలు అంతస్తులు గల భవనం కూలిపోకుండా ఉండే సంభావ్యత కనుగొనడానికి పలు ప్రయత్నాలను మనం చేయలేము. అంటే దీని అర్థం ఏంటంటే నాణెమును ఎగరవేసి పాచికలను ఎగరవేసి వాటి యొక్క సంభావ్యతను కనుక్కోవడం మనం చేయొచ్చు. కానీ భూకంపం మనమే చేసి మనమే క్రియేట్ చేసి ఎన్ని అంతస్తులు కూలిపోతున్నాయి అన్నది సంభావ్యత లెక్కించడం కానీ, లేదా రాకెట్ని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం రాకెట్ నుంచి మనం ప్రయోగించలేం కదా, అది మానవ ప్రయత్నంకి మించింది కదా, మనం చేయలేం అని అర్థం చేసుకోవాలి. తర్వాత 308వ పేజీలో ఉన్నాం. ఇప్పుడు పైన 2వ లైన్ చూస్తే ఫలితాల నుండి ప్రాయోగిక సంభావ్యతను లెక్కించలేం కదా. అంటే మనం రాకెట్లు ప్రయోగించడం, భూకంపం వచ్చినప్పుడు ఎన్ని భవనాలు కూలిపోకుండా నిలబడతాయనే దాన్ని మనం ప్రయోగం చేసి చూడలేం. తర్వాత అందువల్ల అటువంటి మాదిరి సంఘటనలను కృత్రిమంగా చేసి లేక ఊహించి ఏర్పడే వివిధ సమసంభవ పర్యవసానాలను పరిగణించి సంభావ్యతను అంచనా వేస్తారు. అంటే ఇటువంటి విషయాల్లో ఊహించి వేస్తారనమాట, ఇలా జరగవచ్చు అని చెప్పేసి అని అర్థం చేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇలాంటి ప్రయోగాలు మనం ఎక్కువసార్లు చేయలేం కాబట్టి. అర్థమైంది కదా. అటువంటి మాదిరి ప్రయోగాల విశ్వసనీయత ఆ ప్రయోగం చేయటంలో తీసుకున్న జాగ్రత్తలు, అంచనాలు మరియు పర్యవసనాలపై ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు, అంచనాలు తీసుకొని చేయాల్సి ఉంటుంది. వాతావరణ హెచ్చరికలు, జనాభా విస్తరణ, భూకంపముల గురించి ముందు హెచ్చరికలు, పంటల దిగుబడి మొదలైనవి అన్నింటినీ మాదిరి సంఘటనలు ఊహించి పర్యవసనాలను అంచనా వేయడం ద్వారా చెబుతారు. పిల్లలు మనందరికీ తెలుసు, రేపు వర్షం రావచ్చు అని ఒకసారి కొన్ని టీవీలో వస్తుంటుంది, లేదా ఈ సంవత్సరం పంటలు బాగుంటాయి, వరి యొక్క అంటే వరి కానీ గోధుమలు కానీ ఎక్కువ పండొచ్చు అని కొన్ని జడ్జిమెంట్స్ పేపర్లో చూస్తూ ఉంటాం, గవర్నమెంట్ ఇస్తుంటుంది. ఇలాంటివి చేసేటప్పుడు, ఇలాంటి సంభావ్యత లెక్కించేటప్పుడు మరి ఊహించి అంతకుముందు ఉన్నటువంటి డేటాను తీసుకొని సంభావ్యతను లెక్కించి చెప్తారన్నమాట. సో ఇది ఈరోజు వీడియోలో మనం చూసినాం. మరి ఈరోజు వీడియోలో మనం ముఖ్యంగా నేర్చుకునేది ఏమంటే సూత్రం నేర్చుకున్నాం, P/E. అది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో మీకు ఏమన్నా డౌట్స్ ఇస్తే కనుక మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.